ఆ మహర్షికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలి. అలానే ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్ పుట్టనప్పుడు మన భారతదేశంలో పుట్టింది, అదే ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం చరక మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో ఆయుర్వేదాన్ని పొందుపరిచారు. ఆ ఆయుర్వేదాన్ని, ఆ మూలం ఇప్పుడు ఆయుర్వేదానికి ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆయుర్వేద మెడిసిన్ కూడా మూలం ఆ చరక సంహిత గ్రంథమే. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఒక చరణంలో ఒకసారి గట్టిగా మనందరం వారిని గుర్తు చేసుకుందాం. మనందరం ఈ భారతదేశంలో పుట్టినందుకు సగర్వంగా ఎంతో గర్వించాలి. మన భారత మాతకి మనందరం ధన్యవాదాలు చెప్పాలి. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్, భారత మాతకు జయనవోయ్, భారత మాతకు జయనవోయ్. పతంజలి చూపిన యోగా మార్గం, పతంజలి చూపిన యోగా మార్గం, చరకుడు తెలిపిన ఆయుర్వేదం, చరకుడు తెలిపిన ఆయుర్వేదం, పతంజలి చూపిన యోగా మార్గం, పతంజలి చూపిన యోగా మార్గం, చరకుడు తెలిపిన ఆయుర్వేదం, చరకుడు తెలిపిన ఆయుర్వేదం, ఆరోగ్యానికి వెలుగును చూపిన అఖండ జ్యోతులు ఆరనవోయ్, ఆరోగ్యానికి